వాళ్ళ పుణ్యము గర్భసాన ఒక్క కొడుకు పుట్టిండే కొడుకు పేరు గోవిందరా కొడుకు పుట్టిండు కొడుకు పెరిగిపోతాడు 20 ఏళ్ళ కొడుకైనా కొడుకు పెళ్లి చేశాడు కోడలు సుభద్రదేవి అవో ఏనాడు మాత్రం కొడుకు పెళ్లి అయినాక కోడలు వచ్చినాక నాకొక్క బిడ్డ కానీ నా గుడిలోన పోయే వట్టిల్లో భగవంత అవో ఏనాడు మాత్రం బిడ్డ సంతానం ఇయ్యబోతే గుడిలోన మా ప్రాణం తీసుకుంటామంట ఒకవేళ భార్య భర్తలు నా గుడిలోన ప్రాణం పోతే నీసుకులు కౌసుకులు 5 అవు అందుకే అన్నారు తల్లులారు అడ్డమైన దానికి చెడ్డ దయ్యం కూడా కళ్ళ కనిపించేది అబ్బో సత్యవంతులకు దేవుడు దాసుడై తిరుగుతాడు పుట్ట మీద ఉన్న చెట్టుకు నీరెవరు రోజు నీళ్ళలో ఉన్న శాప గీతం నేర్పులు కొమ్మ మీద ఉన్న కోయిల పాటలు నేర్పిల్లు బండ కింద ఉన్న మండదరు జీవితానికి కూడా భగవంతుడు అన్న ఒకవేళ ఆ తల్లి గర్భ తన బిడ్డ సంతానం లేదని చూసుకున్నాడు భగవంతుడు ఆ తల్లి గర్భ తన బిడ్డ ప్రాప్తి నాడు ఫలం కలిగే ఉన్నది ఎగిరంగా ఇచ్చేస్తానని ఇదే రూపకారంగా స్పష్టంగా బిడ్డ దగ్గర పోతే స్పష్టంగా భగవంతుడు వచ్చి నష్ట బాధలు పట్టుకుని దేవలోకం వస్తారమ్మా దేవలోకం నరలోకం పాట ఊడుదనుకున్నాడు భగవంతుడు గోరడూపి తీసుకుని మీద కొట్టుకున్నారు వీళ్ళ పెద్దమ్మ చదువుతారు ఎత్తుకొని ఎడమ సాక కింద మట్టేడు దొల కుడి సంగ కింద 100 మట్ట బయట ఇక్కడ చూడం చక్కని సంగం అయ్యా అవి అయ్యతోడు 5 జీవుల భగవంతుడు బయలు వెళ్ళా శివ శివంగా రామ రామ ఓ రామ శంకు కట్టి ఇలా పోయే పిన్నం చేస్తున్నాడు భగవంతుడు ఓం గణగణము 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 గణగణం ఓం నమః శివాయ ఓ సీతంపేటోళ్ళు కనబడుతుందా అక్కడికి మా సంసారం తండ్రికి నా మంది కుండలు ఎరిగత్తే రోజుకోటి ఎడతాం బిడ్డ వాళ్ళే పారేసుకుంటారు వీని కూరలు కూడా ఏ మూత పెట్టాలి లంజ బాడుక వేడి వెనక్కి ఇదేనిదిరా గిట్ల నిద్ర పోయినాక అయితే అదల్లా పూజ ఏమంటే ఎత్తాడు ఆనుల్లా గిట్ల పూజ చేసినాక సంతానం కమ్మంటే ఏమచ్చే ఇంత దేవుడు మంచోడు కావన్నా కొత్త రకం పూజ ఇది ఆడోళ్ళేమో నా లెక్క వేయాలి మగోళ్ళేమో నా భర్త లెక్క వేయాలి పూజలు గిట్ల అయితే మంచిగా ఏంది ఓయ్
ఓ మనిషి లేవడేమే గింత నిద్ర మొద్దు నిద్ర అయ్యో ఓ మనిషి లేవడే అయ్యో ఎంత పని చేతి కదరే నేనేం చేసింది అట్టిగా పూజ కింద చేతి కదరే అంటే పూజ చేస్తాను రా తమరు అరే పూజ ఎత్తాను ఏ గుళ్ళ పూజ ఏదే రూపాయలు సంతానం చెప్పాయి ఈ పాడుపడ్డ గుళ్ళ పూజ అడిగి ఎంత చెప్పాను ఆయన రాకపోయే సంతానం చెప్పాయి ఈ గుడికాడ ఇంకెంత చెప్పుంటావు అని ఆయన నిజంగా సంతానం ఎండుకుంటాను ఏనా శంకరే దగ్గర అరగ శంకరే చూశాను నా భక్తులు ఆయన వస్తాను అని ఆయన ఒక్కొక్క మెట్టు దిగేస్తాడు నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతాను ఆయన ఒక మెట్టు దిగి నేను ఒక మెట్టు ఎక్కుతాను నాకు కలుసు ఆయన రెక్కనుకొని గొర్ర గొర్ర ఈ గుడికాడికి ముందుకు వచ్చి ఈ బిడ్డ సంతానం ఇప్పిస్తాం అలా అదే మరి ఇదే మరి తేడా కాకుండా చేసి కదనే వినాశండి కూట్లరావు దీవంటే పోయి ఏటిరావు తీస్తానడట తెలివికల్లోని మొగోడా పోయి మొలకలికి రారా అంటే తెల్లెలకల చూసి ఎల్లెలకల వచ్చినట్టున్నది మా సంసారం తెల్లలు కనిపిస్తే ఎవరికైనా భయం అయితే తీగ ఎలక చూసి భయపడ్డాడు మొగోడు కానీ ఎవరికైనా మా సరే తీగ చెప్పుకుంటానా వైద్యత లేక ఏందే ఏడి వేనకి ఇదే పూజ నిండు మనసుతో పోయేవంటే చిత్త శివుని మీద భక్తి చెప్పడం మీద అన్నట్టు ఏవాడితే అదే చిత్తం చిన్న భక్తి చెప్పడం మనం చమ్ముకుంటాం కదా చమ్ముకుంటా 500 పెట్టి చెప్పులు తెచ్చుకున్నా చెప్పులు తెచ్చుకున్నా తెల్లారి పోదాం కోయిల జాతర పోదాం తీసుకుపోతే ముఖ్యం ఉండే కోయిల జాతర పోయి కొండాచర్ల తానం చేసి ఆ గుడి ముందు చెప్పు నిలిచి గుళ్ళో పోయి మొక్కొచ్చే వరకు 500 చెప్పులు ఎవరితో బిపాయ 500 రూపాయల చెప్పులు ఎవరో ఎత్తుకపోతే నువ్వు వాటికి నచ్చినవా ఎవరో 1500 పూర్తి ఎత్తుకొచ్చి కాదు అట్లా కాదు ఎత్తుకొచ్చిన సంగతి నీకెరకనా అకెరక నా మొగుడు మంచి పని చేసిన 1500 లభించింది అని సంబరపడాలి సంతోషపడాలి ఈ సిద్ధపడగలకి ఇంతమంది ముందు నా ఇజ్జత మానం ఇస్తావే నీ ఇజ్జత నేను ఎందుకు చేయాలి నీ మానం ఎందుకు చేయాలి చెప్పుకుంటే నా ఇజ్జతే పోయేటట్టున్నది ఎత్తుకొచ్చిన మొగుడు రెండు ఒక్క తిరిగి ఎత్తుక రావాలన్నా ఒకటి ఆడోళ్ళది ఒకటి మొగోళ్ళది ఎత్తుకొచ్చింది ఇంటికి వచ్చినాక చూడుకుంటే నాకు అత్తలేదు ఆయనకు అత్తలేదే నీకట్లా ఆడలే మొగోళ్ళది వెళ్తాయా నా జత వేయింది ఆడ జత ఉన్నది పట్టుకొని వచ్చి దిక్కు వల్ల మొక్కపోడా షాపులో పోయి ఇదోటి అదొకటి ఇవ్వమంటే ఆయన ఇస్తలేడా ఇయ్యడు తీసుకుంటే రెండు ఒక్క మొక్కని తీసుకోమని వచ్చి ఏం చేసుకుంటావు అదొకటి ఇదొకటి తీసుకొని అయితే కనుక గుడి ముందర గంటల శబ్దం వినబడుతుంది నువ్వు గంటల గిల్ల పోయినావు ఏంది నేను గుడి ముందరికి ఎప్పుడు గుళ్ళ పూజ కూర్చున్న తోటే ఎరుక ఎన్న అంటుకున్నది ముందరక అన్న అంటుకున్నది నేను గుడి ముందర వరకు గంటలు కొట్టలే నాకు గుంటలు కొట్టలేపా నువ్వు కొడతావని నమ్మకం కూడా నాకు లేదు గంట నేను కొట్టిపితే కాదు బిడ్డ లేసేది అంత పట్టుకురా నేను కాదా మరి చూస్తట్లా కనబడతాను కుంగిపోలేదా మొత్తానికి వాళ్ళకు కానీ ఒక్క మాట ఆ గుడి ముందుకి ఎవరో వచ్చి కొడతారు గంటలు అందాక పోయి చూసి రాపు అరే అక్కడ దాకా వెళ్ళిపోతా ఆడికి వెళ్ళిపోరా నాకన్నా అడగద కూడా అయితే వాడిని నాకు జోపి సిద్ధపడతా ఆడిచేస్తా ఇక నాకన్నా ఉన్నాడు అనుకో ఇక వాడి మీద నేను కింద వాడి మీద నేను కింద అయ్యా నువ్వు ఎప్పుడు మీద అవుతావు రాత్రి 2 వరకు రాత్రి 2 గంటల దాకా ఉంటారా సీతంపేటలు 1 గంటకేనే వాళ్ళ టైము అంతేనా వాళ్ళు ఉన్న మంచిదే వాళ్ళు అప్పటిదాకా ఉండి వాళ్ళు ఉన్న పొద్దుగా 6 గంటలకి రావాలని చెప్పి అనౌన్స్ చేసిరు 100 రోజుల పనికి మైకులా సరే వాళ్ళు ఉన్నా మంచిదే లేకున్నా మంచిదే 2 మీద అవుతా అంతేనా ఎవరు లేకున్నా మంచిదే సరే అవతలి వదులు వెళ్ళైతే గుళ్ళ కూర్చుంటే భగవంతుని ఆరాధన చెయ్యి నేనే పోయి చూసేస్తానయ్యా అబ్బో నువ్వు వెళ్ళిపోతే గుళ్ళ సింహం భయం అవుతుంది అవతలి పోతలు వెళ్ళి అంటాడు గుళ్ళ కూర్చుని అంటే చీకటి అంటాడు గిట్ల చేసి నా సంసారం గిట్ల చేస్తాను నా మొగను చూడబోదు తాడి చెట్టు చీడి కట్టు కాడుకున్నాడు కానీ ఒక్కనాడు అర్ధరాత్రి మీ ఇంటికి వెళ్ళిపోతే అవతలికే పోడు నావో చెప్పుకుంటే ఇచ్చేది పోతుంది నేను ఊరి పోయినాడు ఏం చేస్తాడు బయటికి పోను భయం అయిద్దో ఏమో పెద్ద బకెట్ తెచ్చుకున్నాడు ఇట్లా పెట్టుకుంటావా తెల్లదాకా బకెట్ నింపుతాడు ఎగిలి వారంగా లేచి ముఖం అడుగుతాడే నేను మొన్న మామగారింటికి పోయి ఈడికి వచ్చే వరకు ఏం చేసిండు మా బ్యాచ్ వాళ్ళందరూ పిలిపించుకున్నాడు చేసుకున్న పిల్లలు ఇంటికా లేకపోతే మొగోళ్ళకు పండుగ ఏ పండుగ దోస్తులందరూ పిలిపించుకున్నాడు ఇక రా తాగుదాం నా పిల్లం లేదు అని రాయల్ ఛాలెంజ్ బాటిల్ తీసుకొచ్చిండు డిస్పోజ్ గ్లాసుల మందు పోసిండు నేనుంటేనే నల్ల నీళ్ళు పట్టేది ఆ బిందెల నల్ల నీళ్ళు లేవు అటు చూసిండు నీళ్ళు ఎక్కలు లేవని అవి బకెట్ నీళ్ళు పోసి తాగిస్తాను వచ్చింది ఏందే పెద్ద మనిషి మొండకి నీళ్ళకి ఇట్ల వాసన వస్తేనండి ఈ పెద్ద మనిషి అంటాడు అది కొత్త బోరుగు నీళ్ళు అన్నాడు
అరే బాబా ఆ గుడి ముందరికి ఇద్దరు వెళ్ళిపోదప్ప భార్య భర్తలు ఏకమైతే బ్రహ్మాది లోకులు మెచ్చుకున్నా ఉన్నారు. ఎడ్లు బండి ఏకమైతే గట్టు ఎక్కవచ్చు, గట్టు దిగవచ్చు, గట్టు మీద ఉన్న కట్టెలింటికి లేవచ్చు. సతి పురుషులు ఏకమైతే ఈ సభలోకులు మెచ్చురండరే వాళ్ళు భార్య భర్తలాట భార్య భర్తలాట ఓరాక ఓరా వాళ్ళు బయలుదేరినారే రాముడ రమణ రామ రామ భార్య భర్తలాట ముంగడి మధ్యలో ఉంటాడు. రామ రమణ రామ గుళ్ళ ముందుకు వచ్చినారే గుళ్ళ ముందుకు చూసాడకి ఎవరో కాదు 20 ఏళ్ళకి విడి వీడిపోయినాడు దేవదంగమయ్య. తూర్పు గాలి పెడితే పొడవు చదువుతాడు, ఉత్తరపు గాలి పెడితే దక్షిణ చదువుతాడు దంగమయ్య. తెలిసిన సొప్పా గురించి నాట చదువుతాను ఉన్నాడమ్మా అయ్య రామదంగమయ్య ఇల్లు అనుకోని వస్తే కళ్ళం అనుకోని వస్తే తెలిసిన వచ్చినామా తెలివక వచ్చినామా ఇల్లు అనుకోని పోతే తెల్లన్న పిలుస్తుంది తినమని అన్నం పెడుతుంది. కళ్ళం అనుకోని పోతే తండ్రి అన్న పిలుస్తాడు, తమిడి గింజలు దానం చేస్తాడు. అయ్యా సంగమా దేవరా సంగమయ్యా పాడుబడ్డ గుళ్ళ వేడికి ఎందుకు వచ్చినదే నారా కానీ బిడ్డ ఈ గుడిలోన మాత్రం అనగా ఏం పని కానీ ఎందుకు వచ్చినావు? ఈ గుడిలోన ఏం మూడగొట్టుకుని ఏం కొలగొట్టుకుంటావు బిడ్డ? అయ్యా ఈ గుడి లోపల ఏం పొడగొట్టుకున్నావు, ఏ వెనుకలు ఆడుకుంటున్నావు అన్నవే. ఎన్నో రాజ్యాలు తిరిగినావు, ఎన్నో దేశాలు తిరిగినావు, చేరాని గుళ్ళ పూజలు చేసినావు. కానీ ఏ ఒక్క గుడికి అడిగి ఏ ఒక్క జంగం దాసరి సన్యాసి రాలేదు. మా కష్టం అడగలేదు, మా బాధ అడగలేదు. నాన్న ఈ పాడుబడ్డ గుడి వేడికి వచ్చి మా కష్టం మా బాధ అడుగుతున్నావు, మా రాజ్యం మా దేశం అడుగుతున్నావు. మా రాజ్యం ఉన్నదయ్యా ఓ జంగమా, అది ధర్మంగ నగరం అయ్యా ఓ జంగమా. మా రాజ్యం ఉన్నదయ్యా ఓ జంగమా, అది ధర్మంగ నగరం అయ్యా ఓ నా భర్త ఉన్నదయ్యా ఓ జంగమా, ధర్మసేన మహారాజు ఓ జంగమా. నా పేరు ఉన్నదయ్యా ఓ జంగమా, సత్యవతి దేవి ఉండే ఓ జంగమా. కోటికొక్క కొడుకు ఉండే ఓ జంగమా, నూటికొక్క బిడ్డ లేక ఓ జంగమా. కొడుకు గోవిందరాజే ఓ జంగమా. మా కోడలు సుభద్రదేవి ఓ జంగమా. కొడుకుతోడ బిడ్డ లేక ఓ జంగమా, ఈ యొక్క గుడిలోన ఓ జంగమా. కొడుకుతోడ బిడ్డ లేక ఓ జంగమా, ఈ యొక్క గుడిలోన ఓ జంగమా. పూజలలో ఎత్తమయ్యా ఓ జంగమా. మాకు దిక్కై వచ్చినవా ఓ జంగమా. మాకు దిక్కై వచ్చినవా, మాకు దీవై వచ్చినవా. నాకు తండ్రి వాళ్ళు ఉండవు, నాకు మేనమామలు ఉన్నదే మల్లన్న. అయ్యా సంగమా దేవరా మాకు కలిగిన సంతాన పలు ఓడి కడుతున్నాడు భక్తివా నాయనా. బిడ్డ సత్యవతి దేవి నీ
అనే కొడుకు కలిగిన కొడుకు పెళ్లి కూడా వచ్చింది ఒక బిడ్డ సంతానం లేక ఈ గుడిలోన పోయబడతాను ఓన్నావు బిడ్డ ఈ బిడ్డ సంతానాలకి గుడిలోన పోయబడతాను బిడ్డ నీ గర్భస్థాన బిడ్డ సంతానం ఉండే ఉన్నది నన్ను నమ్ముకొని నీ బిడ్డ సంతానం ఇస్తా బిడ్డ నిన్ను నమ్ముకునుడు కాదు సంగమయ్యో మంగళవారం నాడు జమ్మికుంటే అంగట్లు అమ్ముకొని పోతనే ఓ సంగమయ్యా నీకు మాత్రం సంతానం ఇస్తా బిడ్డ సంతాన బలం ఉన్నదా సంతాన బలం అనగానే ఆ కన్న తల్లికి లేని సంభ్రమం కలిగింది కొంగు నేను అలాంటి కినికే చూస్తాడు సింగుల్ల పాలమే జగమయ్యో సింగుల్ల పాలమే భక్తురాల సిల్లి కింద పడతారమ్మ భక్తురాల అయితే ఈ తొడ మీది ఓడి కాపుతాం ఈ వాళ్ళే బలం వేసిపోనా ఒడిలోన బలం అయితే ఒలికి కింద పడతాదమ్మా అయితే ఈ దోషుడు కాపుదన్న దోషిట్ల బలం పెట్టిపోనా ఇట్లా బలం అయితే నీకు నాకు దోషం అవుతుందమ్మా అయితే మట్టి మీద బలం పెట్టిపోనా ఆయన మట్టి మీద బలం పెడితే మాయమవుతుంది బిడ్డ అయ్యా ఓ దేవదంగం అయ్యా ఏ మాటకు ఆ మాట బంగారానికి ఎరిగారం అతకబెట్టినాడు అతకబెడతాను నువ్వు సంతాన బలం ఏ విధంగా ఇస్తావు రెండు సంతాన బలం ఏ విధంగా తీసుకోవాలి బిడ్డ నువ్వు కొడుకులో అన్నో కోరిక తీరిన బిడ్డలో కానీ ప్రేమ తీరాలంటే రెండు తిరుపతి ఒక దగ్గర వెళ్ళొస్తాను అలా వేయాలి కాకి పిల్లల కాళ్ళు మొయ్యాలి పిచ్చోళ్ళు అంగిటం తెరిచే నుంచి కట్టని సంతానం ఇచ్చి పోదనే బిడ్డ ఆ తల్లి మాత్రం సత్య వదిలేక ప్రాంతాలు సంగమయ్యన్న ప్రకారంగా ఏమన్నదాడు సంతానం పొలం ఓడి కడితే కొంచెం నోరు తెరు కొద్దిగా ఇంకా కొద్దిగా ఎగిలి వారంగా పాలిచ్చే బర్రె మొరిన మొత్తుకున్నట్టే మొత్తుకుంటాను అన్నమే ఇది కట్టిన రాయబట్టికే బట్టలు ఇంటికి పోయి ఎక్కించుకొని వస్తున్నా ఇది రబ్బర్ నూనె రాయబట్టిగా మరో ఇంతంత సాగా గుంజుతున్నా నా నూరు చిన్నగుని నవలాలా మీ నూరు లేవలే అన్న బదిలేమంటే బదిలిస్తారా సీతంపేట కాడున మందిని ఆసముతురు వాళ్ళు లేచొచ్చేదాకా చూస్తానా లేపి నారాయణగిరి పట్టు పోసి పెడితే అంటే పత్తం దొరుకుతే పట్టుకోయిగా మొండన్నట్టు వాళ్ళంటే పెద్ద మనిషి అటు చూస్తాడు ఉడక సాధన కాక గోడ ధైర్యం చూస్తాడు గోడ పక్క పడి ఎత్తినట్టు చూస్తా అంటే ఈ లడ్డు బాబు అసలు పిల్లగాళ్ళు ఇగో బ్యాచ్ పెద్ద మనిషి గీనే ఉన్నాడు ఇక రాయడి అనగానే వాళ్ళు గుర్తుపలేసుకొని ఉరికత్తంటే అయ్యగాడు గోడసాడికి వాళ్ళు వచ్చే వరకు కూస్తాడు కాస్తాడు పండు వండుతాడు వాళ్ళు వచ్చినాక తుదిత్తులేస్తాయి ఇక కొండ మీదిగా దేవుడే అటువాని ఫలం ఓడి బిడ్డ నా ఒక బగ్గ చూస్తాను బిడ్డ నా దగ్గర ఏం పాడ పడ్డది ఆ మంద కూడా డబ్బులు వచ్చే ఉన్నట్టున్నాడు బిడ్డ ఆయన చూడు బిడ్డలు ఒక్కసారి అడుగు చూపించిందట